హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెనిలా కూల్ కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కేక్ చేయడానికి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న మైదా పిండిని ఉండలు లేకుండా జల్లించుకొని తీసుకుందాం. అదే పిండిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి 1/4 కప్పు బటర్ని తీసుకుందాం. ఇలా బటర్ని తీసుకున్నాక అందులోనే ఐసింగ్ షుగర్ని 1/4 కప్ని తీసుకుందాం. ఇదే ప్లేస్లో ఐసింగ్ షుగర్కి బదులుగా మీకు కావాలంటే మిల్క్ మేడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఐసింగ్ షుగర్ని బటర్ని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దీనిలో కొంచెంగా 1/4 కప్ పాలని తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీనిలో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను. మీకు ఇదే ప్లేస్లో కావాలనుకుంటే మీకు నచ్చిన ఫ్లేవర్ పైనాపిల్ అయినా ఏదైనా ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన దీనిలో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉంటే కొంచెంగా పాలను యాడ్ చేస్తూ బాగా బీట్ చేయండి. స్పాచులా స్పూన్తో అయినా లేదా విస్కర్తో అయినా బాగా కలపండి. బ్యాటర్ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా రావాలి. ముందుగా ఒక కేక్ బౌల్లోకి లైట్గా ఆయిల్ని అప్లై చేసి దానిపైన మైదా పిండితో డస్ట్ చేసుకొని తీసుకున్నాను. అందులోకి మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బ్యాటర్ని ఉండలేమీ లేకుండా ఒక 2 టైమ్స్ ప్యాక్ చేసి తీసుకుంటున్నాను. ముందుగా ఓవెన్ని 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని తీసుకుందాం. ఇలా చేయడం వల్ల కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని పెట్టి 180 to 200 డిగ్రీ సెల్సియస్ మధ్యలో 30 మినిట్స్ బేక్ చేయండి. చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అవుతుందో. 30 మినిట్స్ తర్వాత టూత్పిక్తో చూస్తే మనకి చేతికి ఏమీ అంటకపోతే కేక్ బేక్ అయిపోయినట్లే. చూడండి కేక్ అనేది ఎంత స్పాంజ్గా వచ్చిందో. కేక్ని లేయర్స్లా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ కేక్ని 2 లేయర్స్లా కట్ చేసుకున్నాను. కేక్ అంతటిని షుగర్ వాటర్తో ఇలా మొత్తం తడపాలి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. కేక్ బేస్కి కొంచెం క్రీమ్ని అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేయడం వలన కింద బేస్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ముందుగా ఒక లేయర్ని తీసుకుంటున్నాను. అది సెంటర్లో ఉందో లేదో అని ముందుగానే చూసుకోండి. ఇలాగా కేక్ లేయర్ అనేది కనిపించకుండా విప్పింగ్ క్రీమ్తో మొత్తం అప్లై చేద్దాము. దానిపైన కొంచెం షుగర్ సిరప్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే దీనిపైన చాకో డిప్స్ అయినా కూడా తీసుకోవచ్చు. దీనిపైన సెకండ్ లేయర్ని తీసుకుంటున్నాను. దీన్ని కూడా కరెక్ట్గా సెంటర్లో దానిపైన పెట్టాలి. మళ్ళీ దీనిపైన కూడా క్రీమ్ని అప్లై చేసి మొత్తం కేక్ అంతా కనిపించకుండా క్రీమ్ని అప్లై చేయాలి.
ఇది పైనే కాకుండా చుట్టూరా ఉన్న అంచులు కూడా కనిపించకుండా క్రీమ్ని అప్లై చేస్తున్నాను. కేక్ ఎక్కడ కనిపించకుండా ఇలా క్రీమ్తో అప్లై చేస్తాను. దీన్ని క్రమ్ కోటింగ్ అంటారు. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు టైం ఉంటే 2 గంటలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే అప్పుడే డెకరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. దీనిలోకి విప్పింగ్ క్రీమ్లో పింక్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నాజిల్తో డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన నాజిల్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా కేక్ని నేను డెకరేట్ చేసుకున్నాను. కూల్ కేక్ రెడీ అయిపోయినట్లే. మీకు కూడా నచ్చినట్లయితే ఓసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.